హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను 5 టైప్స్ ఆఫ్ అలిగేటర్ క్లిప్ డిజైన్స్ చూపిస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తప్పకుండా ఈ డిజైన్స్ అనేవి మీకు నచ్చుతాయి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తోటి డిజైన్ చూపిస్తాను. చూడండి, ఈ డిజైన్కి అయితే ఫస్ట్ వచ్చేసి ఓహెచ్పి షీట్ తీసుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలా డ్రాప్ షేప్ కుందన్స్ తోటి అంటించుకోవాలి 1 by 1. ఇలా 3 ఫ్లవర్స్ అనేటివి మనకి క్లిప్కి యూజ్ అవుతాయి. ఈ 3 ఫ్లవర్స్ మేక్ చేసుకొని మధ్యలో ఒక వైట్ కలర్ జర్కాన్ స్టోన్ అనేది అంటించుకోండి. ఈ స్టోన్స్ అంటించడం వల్ల ఫ్లవర్ అయితే ఇంకొంచెం లుక్ ఎలిజెంట్గా ఉంటుంది. ఈ 3 ఫ్లవర్స్ మేక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు డ్రైయింగ్ వదిలేసేయండి. అప్పుడే షీట్కి కుందన్స్ అనేవి బాగా స్టిక్ అయి ఉంటాయి. అప్పుడే వాటి ఫ్యూచర్ అనేది కూడా బాగుంటుంది డ్రైయింగ్ టైం ఎక్కువ వేయడం వల్ల. తర్వాత సిజర్ తీసుకొని ఓహెచ్పి షీట్ని ఫ్లవర్ సైడ్ చేసి మొత్తం కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అగరబత్తి తీసుకొని అగరబత్తి కాకుండా లైటర్ తీసుకొని ఎడ్జెస్ అనేటివి లైట్గా కాల్చండి. అప్పుడే ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లుక్ కూడా చూడడానికి బాగుంటుంది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఎలిగేటర్ క్లిప్ తీసుకొని B7000 గమ్ వాడండి. ఎందుకు ఈ మెటల్ కాబట్టి ఫెవిక్రిల్ వాడద్దు. B7000 వాడడానికి ట్రై చేయండి. ఈ క్లిప్ తీసుకొని అంటించిన తర్వాత ఇక్కడ వాటి స్టిక్ చేసిన క్లిప్ తీసేయండి. అయిన తర్వాత అలిగేటర్ క్లిప్ పెట్టి డ్రైయింగ్ వదిలేసేయండి 1 అవర్ వరకు. నేనైతే వెయిట్ చేశాను. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి స్టార్ షేప్ అలిగేటర్ క్లిప్ డిజైన్. ఇవి స్టార్ షేప్ కదండి, కిరీటం షేప్లో ఉంటుంది. తీసుకొని క్లిప్ మొత్తం స్టిక్ చేసుకున్న కొద్దిసేపు డ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం గ్యాప్గా అనిపిస్తుంటే అటు సైడ్ ఇటు సైడు 3mm గోల్డ్ కుందన్ అనేది యాడ్ చేశాను. మొత్తం క్లిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సైడ్స్ చేసిన తర్వాత దీన్ని డ్రాయింగ్ వదిలేసేయండి. ఇంకో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఐ షేప్ వచ్చేసి మీకు ఐ షేప్ రెడ్ కలర్ కుందన్స్ తోటి డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్ తీసుకొని B7000 గమ్ తోటి మొత్తం క్లిప్ అంతా నింపేసిన తర్వాత ఐ షేప్ కుందన్స్ 1 by 1 లీఫ్ ప్యాటర్న్ వచ్చేలాగా అటు సైడ్ ఇటు సైడ్ అంటించుకోండి. నాకైతే దీనికి వచ్చేసి 6 గ్రామ్స్ వరకు కుందన్స్ అనేటివి పెద్దవి 2 చేయడానికి. మొత్తం ఇలా 1 by 1 గ్యాప్ లేకుండా కుందన్స్ అన్ని అంటించుకున్న తర్వాత ఎడ్జ్లో ఒకటి వచ్చేసి నిలువుగా పెట్టండి. అప్పుడే అనేది ఫైనల్గా బాగుంటుంది. అయిపోయిన తర్వాత నాకు వచ్చేసి ఫ్లవర్కి లీఫ్కి మధ్యలో కుందన్కి కొంచెం గ్యాప్ అనిపించింది. అందుకే మధ్యలో షుగర్ బీడ్ అనేది యాడ్ చేశాను. షుగర్ బీడ్ వేయడం వల్ల క్లిప్ అనేది కొంచెం బ్యూటిఫుల్గా అనిపించింది. అలా చేయడం వల్ల ఈ 2 క్లిప్స్ మేక్ చేయడానికి నాకైతే 10 minutes టైం పట్టింది. ఈ క్లిప్స్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా సరే. మన దగ్గర ఎటువంటి యాక్సెసరీస్ అయినా సరే ఈ క్లిప్స్ అనేటివి మనం మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా బాగా వస్తాయి. షుగర్ బీడ్స్ యాడ్ చేయడం వల్ల లుక్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇలాగే 2 క్లిప్స్
మేక్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం డ్రైయింగ్ వదలండి. ఎందుకంటే క్లిప్ మెటల్ కాబట్టి కుందన్స్ అనేవి బాగా స్టిక్ అయితేనే ఫ్యూచర్ బాగుంటుంది. లేకుంటే తొందరగా ఊడిపోతాయి. నేనైతే ఇవి నైట్ టైమ్ చేశాను. అందుకే నైట్ అయితే డ్రైయింగ్‌కి టైం ఉంటుందని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని నైటే చేస్తాను. డ్రైయింగ్‌కి ఉంటుందని చెప్పేసి. డ్రై అయిన తర్వాత కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడొచ్చేసి థర్డ్ డిజైన్. ఇప్పుడు స్టార్ షేప్‌తో నడిస్తే మీకు డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా బేస్ గమ్ తీసుకొని క్లిప్ మొత్తం పూసిన తర్వాత గమ్ అనేది 1 బై 1 కుందన్స్‌ని అటాచ్ చేస్తూ వెళ్ళండి. గ్యాప్ లేకుండా మొత్తం స్టార్స్‌తోని క్లిప్ అనేది కనిపించకుండా ఒకదానికొకటి అంటించిన తర్వాత నేనైతే కొంచెం బాగుంటుందని చెప్పేసి వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ తీసుకొని ఈ 2 స్టార్స్ మీట్ అయ్యే దగ్గర ఈ వైట్ కలర్ జర్కన్ స్టోన్ అనేది యాడ్ చేశాను. ఫైనల్‌గా లుక్ అనేది చాలా బాగుంది. ఈ 4 అలిగేటర్ క్లిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఈ అలిగేటర్ క్లిప్స్‌కి ప్రైస్ ఫిక్సింగ్ ఎలా చేయాలో చూడాలనుకుంటున్నట్లయితే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రైస్ ఫిక్సింగ్ గురించి డీటెయిల్‌గా చూడండి. సో, అంతే ఫ్రెండ్స్. బాయ్ గైస్.